హలో మూవీ మేట్స్, ఈరోజు ఈ వీడియోలో మోహన్ లాల్ గారు నటించిన లూసిఫర్ 2 గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ అయితే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ వచ్చేసింది. లూసిఫర్ 2 కన్నా ముందు అయితే లూసిఫర్ 1 అయితే వచ్చింది, సూపర్ హిట్ అయితే అయింది. మరి దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని ఈసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ లూసిఫర్ 2 తీయడం జరిగింది ఎంపరర్ను. మరి లూసిఫర్ 1 అంత హిట్ అయిందా లేదా, ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా తెలుసుకునే ముందు ఈ మూవీ కథ విషయానికి వచ్చేద్దాం. అబ్రహం ఖురేషీ, అదే మామ లూసిఫర్, ఈసారి కూడా తన ఫ్యామిలీకి అండ్ జనాలకి కొన్ని పొలిటికల్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతాయి. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి అబ్రహం ఖురేషీ ఏం చేశాడు, అండ్ లూసిఫర్ 1లో మీకు ఏ డౌట్స్ అయితే ఉండిపోయో, ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ కూడా ఈ సినిమాలో ఇవ్వడం జరుగుద్ది. వీటన్నిటి చుట్టూరు ఈ లూసిఫర్ 2 అయితే నడుస్తూ ఉంటుంది మామ. ఇక పాజిటివ్స్ ఏంట్రా అంటే, మలయాళం సైడ్ నుంచి ఈ టైప్ ఆఫ్ విజువల్స్ తో, ఎంత టాప్ నాచ్ టెక్నికల్ వర్క్ తో మీరు ఏ సినిమా చూసుండరు. అంతా కూడా మ్యాక్సిమం చాలా సీన్స్ అన్ని కూడా హాలీవుడ్ టైప్ రేంజ్ లో అయితే ఉంటాయి విజువల్స్ పరంగా. నాకు అదైతే చాలా బాగా నచ్చింది మామ. మెయిన్ గా యాక్షన్ బ్లాక్స్ పరంగా కానీ, ఎలివేషన్ షాట్స్ పరంగా కానీ, అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ఇదంతా కూడా చాలా టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు, అంత బాగా నచ్చింది నాకు. అండ్ బీజిఎం వైజ్ 2 గుడ్. మెయిన్ గా మీకు వర్కౌట్ అయ్యేది పర్ఫార్మెన్సెస్ మామ. సూరజ్ గారు, మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు, ప్రియా గారు, టొవినో గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మెన్స్ లో ఇచ్చి పడేశారని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా స్టాండ్ అవుట్ అవుతారు. నాకు బాగా వర్కౌట్ అయింది. ఆ డైరెక్షన్ అంటే స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా బాగా నచ్చింది. లూసిఫర్ అంత హిట్ అయింది, సరే మరి ఈసారి అలాగే చేద్దాము, ఇంకొంచెం గట్టిగా ట్రై చేద్దాం అని చెప్పేసి మోహన్ లాల్ గారికి పెట్టేసుకుని స్టార్టింగ్ ఆయన తీసుకొచ్చేసి ఇదంతా ఏం చేయరు. మళ్ళీ సేమ్ ఇందులో కూడా మీకు లేట్ గానే ఇంట్రొడక్షన్ ఉంటుంది మోహన్ లాల్ గారికి. మొత్తం స్టోరీనే బిల్డప్ చేస్తారు ఎక్కువగా. అంటే స్టోరీ సెట్టింగ్ కి వాళ్ళు తీసుకున్న టైం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఎలివేషన్ షాట్స్, ఆ స్లో మోషన్ షాట్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రెజెంట్ చేసిన విధానం ప్రకారం అయితే చాలా బాగుంది. అండ్ మీకు కనుక లూసిఫర్ 1 ఒరిజినల్ మూవీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ మూవీ కూడా నచ్చుద్ది, అందులో అయితే డౌటే లేదు. మరి నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టోరీ మామ ఇది ఒక్కటే నాకు నెగిటివ్, ఏం లేదు అక్కడ స్టోరీ. మీరు లూసిఫర్ 1లో ఏదైతే చూసారో దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తారు. కాకపోతే ఈసారి అబ్రహం ఖురేషీకి కొంచెం ఎక్కువ ఎలివేషన్లు పడతాయి, తన స్టోరీని కొంచెం రివీల్ చేస్తారు అంతే. ఇంతకు మించి అయితే ఏం లేదు. నాకు ఆ స్టోరీ అయితే చాలా వీక్ గా అనిపించింది మామ. ఓన్లీ ఎలివేషన్ షాట్స్, యాక్షన్ బ్లాక్స్, అక్కడక్కడ ఫ్యూ సీన్స్, ఆ పొలిటికల్ డ్రామా అంతే. ఇంతకు మించి అయితే కొత్తగా ఏది పెట్టుకోలేదు. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ. అది అంటే నాకు ఏమనిపించిందంటే, లూసిఫర్ 1నే ఇంకొంచెం హై స్కేల్లో ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని విజువల్లీ టెక్నికల్లీ కొంచెం టాప్ నాచ్ గా చూపించారు లూసిఫర్ 2లో అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంతకు మించి అయితే నాకు కొత్తగా ఏమనిపించలేదు. అందువల్ల మూవీ నాకు యావరేజ్ గా అనిపించింది మామ. నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఆ స్లో మోషన్ అండ్ ఎలివేషన్ షాట్స్, అబ్రహం ఖురేషీ మాస్ ర్యాంపేజ్, ఇది చూద్దాము అనుకుంటే చూడండి మామ. ఇంతకు మించి అయితే మీకు చూడడానికి అయితే ఏం ఉండదు. ఒకవేళ మీరు స్టోరీని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నట్లయితే మీకు నచ్చకపోవచ్చు. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చింది, మరి చూద్దాం అనుకుంటే చూసాను మామ. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.